సాలరీ అయితే వచ్చేసింది. సాలరీ ఎంత ఉన్నదని ఎంచుకుంటూ ఉంటే కువైట్ ఆమె ఫోన్ చేసి బండి స్టార్ట్ చేయని చెప్పి కువైట్ అతను డబ్బులు ఇచ్చిపోతున్నాడు. కువైట్ ఆమె ఫోన్ చేసి బండి స్టార్ట్ చేయని చెప్పి డబ్బులన్నా మనస్ఫూర్తిగా చూసుకున్నాను. ఎంత ఇచ్చాడో లెక్క పెట్టుకున్నాను. టైం కూడా ఇవ్వట్లేదు కువైట్ వాళ్ళు. చెల్లు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారో చూద్దాం. ఇప్పుడు నేను ఉన్న కొత్త ఇంటి దగ్గర పక్కన జహ్రా అనే ఏరియా అయితే ఉంటుంది. ఆ జహ్రా ఏరియాకి అయితే వచ్చింది కువైట్ ఆమె అయితే. ఇక్కడ నేను ఫస్ట్ అయితే పని చేసా, ఒక 1 year పని చేసా ఆ ఏరియాలో. 2019లో కువైట్ కి అయితే వచ్చాను. అప్పుడైతే 1 year ఇక్కడ పని చేసా అనమాట. తర్వాత అయితే ఇప్పుడు ఉన్న కువైట్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. వచ్చిన కొత్తలో పడిన కష్టాలు అయితే చెప్తే కండల్లోంచి నీళ్లు వచ్చేస్తాయి అనమాట. అంత బీభత్సంగా అయితే కష్టపెట్టారు. ఫస్ట్ నేను వచ్చిన కువైట్ వాళ్ళు అయితే దారుణంగా ఫుడ్ కూడా పెట్టేవాళ్ళు కాదు సరిగా. ఒకటి డ్యూటీలు చంపేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. 5 years బ్యాక్ చాలా అయితే బాధ వేసేసింది అనమాట. ఇంక ఇక్కడ ఎక్కడైనా బ్యాంక్ ఉంటుందేమో డబ్బులు పంపిద్దాం అనుకుంటే ఇక్కడ అంత టైం లేదు మిత్రమా. అది అప్పుడే కువైట్ ఆమె ఫోన్ చేసేసింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్